హాయ్ ఎవరివన్. ఐ గాట్ కర్మయోగి సైట్లో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ టీచర్స్ ఇంక్లూడింగ్ అదర్ ఎంప్లాయీస్ 3 మ్యాండేటరీ కోర్సులలో ఎన్రోల్ అయ్యి కోర్సును కంప్లీట్ చేసి సర్టిఫికేట్ పొందు విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఐ గాట్ కర్మయోగి అనేది మిషన్ కర్మయోగిలో ఒక భాగం. ఇది ఐ గాట్ కర్మయోగి భారత ప్రభుత్వ ఉద్యోగుల యొక్క నాలెడ్జ్ని మరియు స్కిల్స్ను అభివృద్ధి చేయడం కోసము ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది ఒక మ్యాండేటరీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఐ గాట్ అనగా ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఐ గాట్ కర్మయోగి ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి 3 కోర్సులను కంపల్సరీగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఎంప్లాయీస్ అందరూ, టీచర్స్ మరియు అదర్ ఎంప్లాయీస్ కోర్సులను కంప్లీట్ చేయడం కొరకు ముందుగా మనము ఐ గాట్ కర్మయోగి సైట్లో లాగిన్ అవ్వాలి. సిఎఫ్ఎంఎస్ ఐడి కలిగిన వారందరికీ కూడా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ కలిగి ఉంటారు. జస్ట్ వాళ్ళు లాగిన్ అయితే చాలు. లాగిన్ అవ్వడం కోసము iGotKarmayogi.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సైట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ టాప్ కార్నర్ లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. మనకు 2 ఆప్షన్స్ కలవు. లాగిన్ విత్ పాస్వర్డ్, లాగిన్ విత్ ఓటీపీ. సిఎఫ్ఎంఎస్ ఐడి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆటోమేటెడ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉంటారు. సో సెకండ్ ఆప్షన్ లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్లో మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఎంటర్ ద కోడ్ వి సెండ్ టు యూ. మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని నెక్స్ట్ స్క్రీన్లో ఎంటర్ చేయాలి. ఎంటీ బాక్స్లో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ టాప్ కార్నర్ మన యొక్క నేమ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కూడా మన యొక్క నేమ్ కనిపిస్తుంది. మనకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఐ గాట్ కర్మయోగి సైట్ ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ చేయవలసినటువంటి 3 మ్యాండేటరీ కోర్సెస్: హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్. సో కోర్సెస్ను మనం సెర్చ్ చేయడం కోసము సర్చ్ ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ పై. సర్చ్ ఆప్షన్లో కోర్స్ నేమ్ను సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సెర్చ్ ఐటమ్ మనం టైప్ చేసిన తర్వాత సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెర్చ్ రిజల్ట్ పై ప్రెస్ చేస్తే కోర్స్ టైటిల్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మనకు కోర్సుకు సంబంధించి ఎన్రోల్ బటన్ కనిపిస్తుంది. ఎన్రోల్ బటన్ పై ప్రెస్ చేస్తే కోర్సు మనము స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ మనకు కంటెంట్ మనకు 25 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది. అసెస్మెంట్కి 10 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో కంటెంట్ను చూడడం కొరకు కోడ్ ఆఫ్ కండక్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. కంటెంట్ను ప్లే చేయడం కొరకు ఆరెంజ్ కలర్ ప్లే బటన్ ఉంటుంది. ప్లే బటన్ పై ప్రెస్ చేయాలి. Course on Code of Conduct for Government Employees. Please note, this course uses narration, so remember to turn on your speakers or headphones while taking the course. నెక్స్ట్ కంటెంట్ వీడియో చూసిన తర్వాత మనకు నెక్స్ట్ చూడడం కొరకు స్టార్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి. 25 minutes వీడియోను చూడాలి. వీడియో కంప్లీట్ అయిన తర్వాత మరలా నెక్స్ట్ బటన్ వస్తుంది. ఈ నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయాలి. Meet Natasha. She has recently joined the central government as an officer.
since her college days. కోర్స్ మొత్తం కూడా కొన్ని వీడియోలను కలిగి ఉంటుంది. ఒక వీడియో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత వీడియో పూర్తయిన తర్వాత మరలా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి వీడియోను చూడాలి. సో ఈ విధంగా మనము చూస్తూ ఉండాలి. కొన్ని వీడియోస్ మధ్యలో మనకు ఇంటరాక్షన్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఆ ఇంటరాక్షన్ క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. ఇంటరాక్షన్ క్వశ్చన్ సంబంధించి 2 or 3 ఆన్సర్స్ కలిగి ఉండవచ్చు క్వశ్చన్ బట్టి. సో ఆన్సర్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకు ఈ విధంగా పాపప్ వస్తుంది. కరెక్ట్ అయితే కరెక్ట్ అని, రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ బటన్పై ప్రెస్ చేయాలి. Let's check your understanding. Select the correct option. ఇంటరాక్షన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. సో టోటల్ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అసెస్మెంట్ పై ప్రెస్ చేయాలి. మీరు వీడియోస్ చూసే సమయంలో స్కిప్ చేయడం కానీ ఫార్వర్డ్ చేయడం కానీ చేయవద్దు. వీడియోస్ను స్కిప్ చేసినా ఫార్వర్డ్ చేసినా మీకు కోర్స్ యొక్క పర్సంటేజ్ అనేది అప్డేట్ అవ్వదు. సో కంప్లీట్గా మీరు వీడియోను చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ అసెస్మెంట్ సంబంధించి అసెస్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. స్టార్ట్ బటన్పై ప్రెస్ చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ సెలెక్ట్ చేయాలి. టైమర్ కూడా మనకు ఆన్ అయి ఉంటుంది. ఆన్సర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. డూ యూ వాంట్ టు సబ్మిట్? ఎస్ బటన్ పై ప్రెస్ చేయాలి. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కోర్సుకు సంబంధించి మీరు ఒపీనియన్ను షేర్ చేయవచ్చు. రైట్ టాప్ కార్నర్ మనకు 100% కనిపించినట్లయితే కోర్స్ పూర్తి చేసినట్లు అర్థము. నెక్స్ట్ బ్యాక్ ఆరో బటన్ పై ప్రెస్ చేయాలి. కోర్స్ పూర్తి చేసిన తర్వాత మనకు ఈ విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి సర్టిఫికేట్ ఎర్నడ్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయడం కోసం లేదా చూడడం కోసము వ్యూ సర్టిఫికేట్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కర్మయోగి ఎంప్లాయ్ యొక్క నేమ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయడం కోసము డౌన్లోడ్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఫార్మేట్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత డౌన్లోడ్ పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా రిమైనింగ్ కోర్సెస్ను కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. హార్ట్ ఇన్ గవర్నెన్స్ మరియు ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ ఈ 2 కోర్సులను కూడా పూర్తి చేయవలసి ఉంటుంది. సో మొత్తం 3 కోర్సులను కూడా పూర్తి చేయాలి. ఐకాట్ కర్మయోగి సైట్లో మన యొక్క కంప్లీట్ చేసినటువంటి కోర్సెస్ లేదా పెండింగ్ కోర్సెస్ యొక్క స్టేటస్ను తెలుసుకోవడం కోసము రైట్ టాప్ కార్నర్ మన యొక్క నేమ్లో ఇనిషియల్ పై ప్రెస్ చేయాలి. సర్కిల్ కలర్లో ఉంటుంది ఐకాన్ పై ప్రెస్ చేయాలి. ప్రొఫైల్ ఐకాన్ పై ప్రెస్ చేస్తే థర్డ్ వన్ మై లెర్నింగ్ పై ప్రెస్ చేయాలి. మై లెర్నింగ్ పై ప్రెస్ చేసిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ కోర్సెస్ కనిపిస్తాయి. అనగా 100% కంటే తక్కువ కోర్స్ ప్రోగ్రెస్ ఉన్నవి ఇన్ ప్రోగ్రెస్లో కనిపిస్తాయి. హార్ట్ ఇన్ గవర్నెన్స్ కంప్లీట్ అయినటువంటి కోర్సెస్ను తెలుసుకోవడం కోసము కంప్లీటెడ్ పై ప్రెస్ చేయాలి. కంప్లీటెడ్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు కంప్లీటెడ్లో ఒక కోర్స్ కంప్లీట్ చేసినట్లుగా కనిపిస్తుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఇన్ ప్రోగ్రెస్లో ఒకటి ఉంది, కంప్లీటెడ్లో ఒకటి ఉంది. సో మనము 3 కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీటెడ్ కింద 3 కోర్సెస్ కనిపించినట్లయితే మీరు 3 కోర్సెస్ కంప్లీట్ చేస్తారని అర్థము. సో ఈ విధంగా మనము ఐకాట్ కర్మయోగి సైట్లో 3 కోర్సెస్ను కంప్లీట్ చేయగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.